అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. బతక నేర్పు. వ్యాపారంలో బాగానే గడించి కలిసి రాక చితికిపోయిన రామయ్యకు తన కొడుకు గురించి బెంగపెట్టుకున్నాడు. కామయ్యకు వ్యాపారానుభవం లేదు. వ్యాపారంలో పెట్టుదామన్నా రామయ్య వ్యాపారం చితికిపోయింది. అందుచేత నగరంలో వ్యాపారం చేస్తూ ఘనంగా బ్రతుకుతున్న తమ ఊరివాడు రంగయ్య ఏదో పని మీద వస్తే అతనితో రామయ్య తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. రంగయ్య కామయ్యను పిలిచి, "నువ్వు ముందుగా నగరంలో మా ఇంటికి వెళ్ళి నా భార్యకు ఈ ఉత్తరం ఇవ్వు. నేను రేపే బయలుదేరి వస్తున్నాను" అన్నాడు. కామయ్య నగరంలో రంగయ్య ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో రంగయ్య భార్య, కోడలు ఉన్నారు. రంగయ్య భార్య కామయ్యకు అన్నం వడ్డిస్తూ కోడలు లేకుండా చూసి, "నా కోడలు పరమగయ్యాళి. నాయనా, నన్ను తెగ కాల్చుకు తింటుంది. ఓ నాటికి అది మాత్రం అత్త కాబోదా" అన్నది. రాలిపోతున్న ఆకుల్ని చూసి చిగురుటాకులు వెక్కిరిస్తాయి. తాము రాలిపోయే కాలం వస్తుందని తెలుసుకోవు అన్నాడు కామయ్య. మధ్యలో అత్త అవతలికి వెళ్ళి వడ్డనకు కోడలు వచ్చింది. ఆమె కామయ్యతో, "మా అత్త మహా చెడ్డది. నువ్వు మాత్రం అత్తవు కాకపోతావా, అనుభవించకపోతావా అంటుంది" అన్నది. "అందరూ పోయేవారే కదా అని చిన్నతనం నుంచి కట్టెలు సిద్ధం చేసుకుంటామా" అన్నాడు కామయ్య సానుభూతిగా. రంగయ్య వచ్చి, "కామయ్య తన భార్యతోనూ కోడలితోనూ అన్న మాటలు తెలుసుకొని నీ కొడుకు లౌక్యుడు, దివాణంలో రాణిస్తాడు" అని రామయ్యకు కబురు చేశాడు. విన్నారు కదా, లౌక్యంగా ఉంటేనే బతకటానికి వీలవుతుంది ఈ రోజుల్లో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.